పూరా లోకల్. హెచ్ఎండిఏ, డిటిసిపి, అలాగే జీపీ లేఅవుట్, ఈ మూడింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అసలు? హెచ్ఎండి అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ అండి. అది మనకి సిటీ లిమిట్స్, అంటే ఫస్ట్ మనం జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఉండేవాళ్ళం. దాన్ని మనం సిటీ ఎక్స్పాన్షన్ ఎప్పుడైతే అనుకున్నామో మీరు అన్నట్టు ఓఆర్ఆర్తో స్టార్ట్ అయ్యింది. అప్పుడు హెచ్ఎండి అనేది డిపార్ట్మెంట్ వచ్చింది. సో హెచ్ఎండిఏకి కూడా కొన్ని లిమిట్స్ ఉన్నాయి, అంటే ఇంత కిలోమీటర్స్ అనేసి. ఆ కిలోమీటర్స్ దాటి కూడా జనాలు కొనాలనుకున్నారు. ఓకే, ఇప్పుడు నాకు హెచ్ఎండిఎల్ లిమిట్స్లో కొనాలి అంటే 20,000 30,000 గజం అవుతుంది. అబ్బా నాకు ఇంకా కొంచెం దూరం వెళ్ళి కొనుక్కోవాలి, ఎందుకంటే నా బడ్జెట్ 15 lakhs అనుకోండి. సో ముందుకెళ్ళి జనాలు కొనాలి అంటే అక్కడ లిమిట్స్ లేవు. సో అప్పుడు మనకి డిటిసిపి వచ్చింది. అంటే హెచ్ఎండిఏ తర్వాత డిటిసిపి అంటే డిస్ట్రిక్ట్ బేస్, హెచ్ఎండి అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్, అంటే ఈక్వల్ టు మున్సిపాలిటీ. ఓకే, దాని తర్వాత డిటిసిపి అనే ఒక డిపార్ట్మెంట్ని వేశారు. అంటే ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్స్ ఎందుకు వేశారు అంటే దీనికి ముందు మనకి జీపీ లేఅవుట్స్ అండ్ పంచాయత్ లేఅవుట్స్ మాత్రమే ఉండే, అవి లీగల్ కావు. ఓకే, అవి లీగల్ ఎందుకు కావు అంటే దాంట్లోకి రోడ్లు ఉండవు. ఇప్పుడు నాకు ఒక ఎకరా ల్యాండ్ ఉంది, నేను దాన్ని అమ్మేశాను, నలుగురికి అమ్మాను. ఇప్పుడు నలుగురు రోడ్ ఎట్లా వేయాలంటే కొనుక్కున్న వాళ్ళు మీరు వేసుకోండి, అంతే ఉండే. ఇక్కడైతే వీళ్ళే వేసిస్తారు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్, అంటే సేఫ్టీ ఆఫ్ ద ప్రాపర్టీ. అంటే హెచ్ఎండిఏకి డిటిసిపికి సేఫ్టీ ఉంటుంది. డిటిసిపి ఆబ్వియస్లీ సేఫ్టీ ఉంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ జీపీ లేఅవుట్. జీపీ లేఅవుట్ లో మాత్రం ఎవరైతే అక్కడ ల్యాండ్స్ కొనుక్కుంటారో వాళ్ళే రోడ్స్ వేసుకోవాలి, వాళ్ళే అన్ని కనెక్షన్స్ తెచ్చుకోవాలి, అన్ని ప్రతిదీ వాళ్ళే తెచ్చుకోవాలి. ఆ జీపీ లేఅవుట్స్ ఇవన్నీ లేకుండే, అందుకే దాన్ని కొంచెం రెగ్యులరైజ్ చేసుకోవడానికి గవర్నమెంట్ హెచ్ఎండిఏ తీసుకొచ్చింది. హెచ్ఎండిఏ ఏమవుతుంది అంటే ఇప్పుడు నేను ఒక లేఅవుట్ వేస్తాను, నాకు 3 ఎకరాలు ఉంది, 10 మందికి అమ్మాను, నువ్వు అమ్మాలి అంటే నువ్వు రోడ్లు వేయాలి, కంపల్సరీ. అది నువ్వు రోడ్లు వేయండి అమ్మలేం, దట్ ఈస్ ద రూల్. సో ఏమవుతుంది, ఈ 10 మందికి రోడ్ వస్తుంది, ఎలక్ట్రిసిటీ వస్తుంది, డ్రైనేజ్ సిస్టమ్ వస్తుంది. అండ్ ఈ రోడ్ వాళ్ళు ఉంచుకోలేరు, హెచ్ఎండిఏ అంటే గవర్నమెంట్కి గిఫ్ట్ చేసేసేయాలి. సో రేపు ఫ్యూచర్లో ఈ రోడ్లన్నీ గవర్నమెంట్. సో దట్ ఈస్ హౌ సిటీ ఎక్స్పాండ్స్ అనమాట. ఆ హెచ్ఎండిఏ లిమిట్స్ తర్వాత అక్కడ కూడా వెళ్ళి జనాలు కొనాలి అనుకున్నప్పుడు దాన్ని కూడా రెగ్యులరైజ్ చేయాలి కదా, అప్పుడు డిటిసిపి వచ్చేసింది. ఓకే, ఇప్పుడు కూడా డిటిసిపి లిమిట్స్ దాటేసి జనాలు లేఅవుట్లు వేస్తున్నారు, ఫామ్ ల్యాండ్స్, ఫామ్ హౌసెస్, ఫామ్ ల్యాండ్స్ మీరు చూస్తున్నారు. ఈ డిటిసిపి దాటి ల్యాండ్లు కొంటున్నారు, ఫామ్ హౌసెస్ చేస్తున్నారు, అమ్ముతున్నారు. లేదు కన్జర్వేషన్ జోన్లో ఎక్కడైతే మనకి పర్మిషన్స్ రావో దాన్ని కూడా ఫామ్ ల్యాండ్స్ కింద చేసుకొని అమ్మేసుకుంటున్నారు. సో ల్యాండ్ అమ్మడానికి జనాలకు అసలు ఐడియాసే అవసరం లేదు, ప్రొసీజర్సే అవసరం లేదు, ఏది పడితే అది అమ్మేస్తూ ఉన్నారు. కానీ కొంచెం రెగ్యులరైజ్ చేయడానికే గవర్నమెంట్ ఏం చేసిందంటే హెచ్ఎండి అండ్ డిటిసిపి లాంటి ఒక అథారిటీ బాడీస్ని తీసుకొచ్చింది. హెచ్ఎండిఏ విస్తరించడం వల్ల హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు మొత్తం అన్ని అవి ఒకప్పుడు జీపీకి సంబంధించినవి కూడా హెచ్ఎండిఏ అయిపోయాయి కదా. ఎస్, ఒకప్పుడు 50 లక్షలు 60 లక్షలు ఎకరా ఉండేటివన్నీ హెచ్ఎండిఏ రావటం వల్లనే అవి 2 కోట్లు 3 కోట్లు అయినాయి అనమాట. ఎందుకంటే లిమిట్స్, అంటే R1 జోన్ అంటే మీకు మల్టిపుల్ యూజ్ రెసిడెన్షియల్ జోన్ పెరుగుతా ఉన్నాయి. సో డెఫినెట్లీ అక్కడ కమర్షియల్ యాక్టివిటీస్ జరుగుతాయి కాబట్టి ల్యాండ్ వాల్యూ కూడా పెరుగుతుంది. బేసిక్గా ఒక ల్యాండ్కి వాల్యూ ఎక్కడి నుంచి డిసైడ్ చేస్తుంటే ల్యాండ్ యూస్ అనేది ఒకటి ఉంటుంది. అంటే నాకు ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ నేను దేనికి యూజ్ చేయొచ్చు అనేది ఈస్ కాల్డ్ ల్యాండ్ యూస్ సర్టిఫికేట్. ఇప్పుడు నా ల్యాండ్ చెరువు పక్కన ఉందనుకోండి, దానికి ల్యాండ్ యూస్ సర్టిఫికేట్ ఏమి ఇస్తాడు, దట్ ఈస్ ఇన్ కన్జర్వేషన్ జోన్ ఆర్ FTL లిమిట్స్, ఓకే, ఆర్ పెరి అర్బన్ జోన్ అని నాకు ఒక సర్టిఫికేట్ వస్తుంది. దాన్ని మనం నేనేం చేయలేను, దాంట్లో 10% ఒక ఇల్లు కట్టుకొని ఉండటం తప్ప. అదే నాకు మెయిన్ రోడ్ పక్కనే ఉందనుకో, ల్యాండ్ యూస్లో ఏమొస్తుంది, మల్టీపర్పస్ జోన్ అని వస్తుంది. అంటే నేను అక్కడ కమర్షియల్ కట్టుకోవచ్చు, రెసిడెన్షియల్ కట్టుకోవచ్చు, ఏమీ లేదంటే నేను ఇల్లు కూడా కట్టుకోవచ్చు ఆడ. సో దట్ ఈస్ మై డిసిషన్ అనమాట. సో ఈ ల్యాండ్ యూస్ని బేస్ చేసుకొని మనకి ల్యాండ్ వాల్యూ కూడా పెరుగుతుంది. సో ఈ ల్యాండ్ యూజ్ ఎలాగైతే ఉందో దాన్ని బట్టి మీ ల్యాండ్ 1 కోటి ఉందా, 2 కోట్లు ఉందా, 5 కోట్లు ఉందా అనేది మనం డిసైడ్ చేయగలుగుతాము. అది